షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునాను మీకు అందరూ శుభములు అందిస్తున్నాను. దేవునికి లేఖ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ద బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 4:2. అయితే నా నామందు భయభక్తుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. Leaping with joy. When the bonds are broken, the chains are broken, we leap with joy. బంధకాలు తెగిపోయినప్పుడు, ఆత్మస్వేచ్ఛ లభించినప్పుడు మనం ఎంతగానో సంతోషించి ఆనందిస్తాం. ఇక్కడ మన దూడ కనిపిస్తుంది, ఇట్స్ టైడ్. ఒకవేళ ఆ యొక్క రోప్ వదిలేస్తే అది పరిగెత్తుంది అంటాడు అబ్బాయి, పట్టుకోవడం చాలా కష్టం అంటాడు. ఇట్ విల్ జంప్. అది కట్టేసి పెట్టారు కాబట్టి దాని ఈ యొక్క పరిధిలోనే అది తిరుగుతూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. అంతే, ఈ పరిధిలో తిరుగుతూ ఉంటుంది అంతే. దానికి ఫుల్ ఫ్రీడమ్ లేదు, రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్. ఎప్పుడైతే ఆ బంధకాలు తెగిపోతాయో మన ఆత్మ మన దేవుని హర్షిస్తుంది, ఆనందిస్తుంది. మరియమ్మ పాట పాడింది, దేవుని స్తుతించింది. నా ఆత్మ నా రక్షణ దేవుని ఆనందించను. She is free from all bondages, all spiritual chains. ఆత్మ బంధకాల నుంచి ఆమె విడిపించబడింది, సాతాను బంధకాల నుంచి విడిపించబడింది. The chains are broken. కాబట్టి యేసు నీతిలో ఉదయించాడు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలగచేయను. It bring healing to our body, mind and soul. ఎప్పుడైతే మనం ఆత్మీయ స్వస్థను పొందుకుంటామో నిజంగా మనము క్రొవ్విన దూడల గంతులు వేసి ప్రభు కొరకు జీవిస్తాం, ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ కీర్తన పాడుకుంటూ మనం దేవుని స్తుతించగలుగుతాం. ఎప్పుడైతే సాతాను బంధకాలు ఉంటామో మనం స్వేచ్ఛగా ఉండలేము, మనం ఆత్మ స్వేచ్ఛను పొందలేం, ఆత్మీయ స్వేచ్ఛను అనుభవించలేం. అయింత పరిధిలోనే మనం తిరుగుతూ ఉంటాం. మీరు గానుగా చూసింటారు, అక్కడనే తిరుగుతుంటుంది ఎంతకాలం అంతలో తిరుగుతూ ఉంటుంది. అలా కాదు, మనం ఈ ప్రపంచం ఎంత విశాలమైనది, మన ఆత్మీయత ఎంత విశాలమైనది కాబట్టి ఆత్మీయ సరిహద్దులు మనకు లేవు. కాబట్టి ఆత్మీయంగా ఎంత ఎదగాలో అంతగా ఎదగాలి. మనం ప్రభునందు ఆత్మీయ స్వేచ్ఛను పొందుకోవాలి. ఫ్రీడమ్. ఇక్కడ ఆత్మను దేవుడు స్వేచ్ఛ అనుగ్రహిస్తారు కాబట్టి దేవుని సంతోషిస్తూ ఆనందిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. నీ బంధకాల్లో ఉన్నావా? దేవుని ప్రార్థించు, ప్రభు నీ బంధకాలు తెంపుతాడు, ఆయన నీకు విడుదల ఇస్తాడు. ఎంత సంతోషిస్తే ఆనందిస్తావు, ప్రభు కొరకు పాడుతూ కీర్తిస్తూ ముందుకు సాగిపోతావు. సియోను పాటలు సంతోషంగా పాడుతూ సియోను వెళుతామని మంచి కీర్తన ఉన్నది. మనం పాడలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. బౌండింగ్ చైన్స్, బంధకాలు బంధించబడ్డాము కాబట్టి, సాతాను బంధించే కాబట్టి అవి తెగిపోయినప్పుడు నిజముగా మనం ఎంతగానో సంతోషించి ఆనందించి దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము, లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడెసు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. ఈనాడు విశ్వాసి పడలేకపోతున్నాడు, సాక్ష్యం లేకపోతున్నాడు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాడు. ఎందుకనగా సాతాను బంధకాలు ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బంధకాలు తెగిపోతాయో ఇక మనం గోవిందుడు గంతులు వేస్తూ మనం ఆత్మ సంతోషిస్తూ ఆనందిస్తూ దేని కొరకు జీవించగా ముందుకు సాగిపోలేం. కాబట్టి అలాంటి కృప దేవుని కోరుకుంటున్న ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మా గడ మహోన్నత యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీరు నీతి సూర్యుడిగా ఉదయించారు మా తండ్రి. మీరు ఎక్కడ ఒక ఆరోగ్యం కలుగ చేసింది ప్రభు, నీకు స్తోత్రాలు. క్రోవుని దృఢవలే గంతులు వేస్తూ మీ కొరకు ముందు సాగే కృప ఇచ్చింది యేసయ్యా. సాతాను బంధించారు మా తండ్రి. ఆత్మీయంగా స్వేచ్ఛగా పైకి ఎగరలేకపోతున్నాము నాయన. కాబట్టి మా సహాయం దయచేయండి. బంధకాలం ప్రతి బిడ్డ విడుదల పొంది తండ్రి మీ కొరకు పాడుతూ కీర్తిస్తున్నాయన, మీ ఆత్మీయత అనుభవిస్తున్నాయన సంతోషంగా ప్రభువా ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.